స్వేచ్ఛ నాకంటే ముందు మా భార్య అయినటువంటి సంధ్య దగ్గర 4 నెలల పాప దగ్గర నుంచొని పెరిగింది. శంకరన్న, శ్రీదేవి అక్క జనశక్తి పార్టీలో పనిచేసేటప్పుడు ఈజీలో ఉండటం వల్ల సంధ్య దగ్గర ఉంచిపోవటం అనేది జరిగింది. మా పెళ్ళైనప్పటి నుంచి అప్పటికి 4 నెలల పాప, 4 సంవత్సరాల పాప మా దగ్గరనే 10th వరకు నకరికల్లో చదువుకోవటం జరిగింది. అక్కడనే మాతోనే ఉండేటటువంటిది. తర్వాత స్కూల్లో అన్ని పోటీలలో పాల్గొని ప్రైజులు, ఫస్ట్ ప్రైజు వచ్చేది. అటువంటి తర్వాత అన్న అక్క బయటకు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ హైదరాబాద్లో చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళకంటే ఎక్కువ మా మీదనే ప్రేమ ఉండేది. మధ్యలో ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి, ఇక్కడ ఉండటానికి కూడా స్వేచ్ఛ 2016లో నాకు గుండెకు సంబంధించినటువంటి రావడం జరిగింది, గుండె సమస్య. ఆ రోజు 10,000తో మేము హాస్పిటల్ వస్తే డబ్బులు లేవు. 10,000 రూపాయలు టెస్ట్లకే అయిపోయినాయి. తర్వాత హార్ట్ ఆపరేషన్ చేయాలి, నువ్వు బయటికి వెళ్తే చనిపోతావు అనేది డాక్టర్లు చెప్తే అప్పుడు స్వేచ్ఛ వచ్చి వాళ్ళతోని మాట్లాడి డబ్బులు లేకున్నా ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇవాళ ఇక్కడ నిలబడి ఉండటం అంటే స్వేచ్ఛ వల్లనే ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఆమెతోని పాటు మాకు 2 బిడ్డలు. స్వేచ్ఛని పెద్ద బిడ్డగా మేము భావించినాం. ఈరోజు ఎన్నో మాటలు చెప్పింది, ఇవాళ మా మందు లేకుండా పోయింది. అటువంటి చనిపోయిందంటే నమ్మలేకపోతున్నాము. మా కుటుంబం కానీ మేము కానీ, మా మనవాళ్ళు అయితే ఇప్పటికీ ఏడుస్తున్నారు, మా పిల్లలు ఏడుస్తున్నారు. మా కుటుంబం అంతా ఇప్పటికీ చనిపోలేదనే బాధలే ఉన్నాం. మేము స్వేచ్ఛ వస్తుంది, నగరికలకు వస్తుంది అనే ఆలోచనతోనే ఉన్నాము. అటువంటి అమ్మాయిని పూర్ణ చంద్రన్ నాయకు 5 సంవత్సరాలుగా ఎన్నో మానసిక వేదనకు గురి చేసిండు. వ్యక్తిగత జీవితంలో ఆమె ఎన్నో ఇబ్బందులు పడ్డది. బయట అంత చిరునవ్వుతో కనిపించినా కూడా వ్యక్తిగత జీవితానికి వచ్చే వరకు ఎంతో బాధపడ్డది. వాని వల్లనే ఇవాళ తాను ఆత్మహత్య చేసుకున్నది. స్వేచ్ఛ మరణానికి ఆ పూర్ణచంద్ర నాయకే కారణము. వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీ అందరిని కోరుకుంటూ ముగిస్తున్నాను.